హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నా ప్రయాణం. ప్రజెంట్ మనం అయితే మున్నార్లో ఉన్నాం. మున్నార్ అంటే అందరికీ తెలిసిందే కదా, హిల్ స్టేషన్. వాగమన్ నుండి మున్నార్కి నిన్న ఈవినింగ్ వరకు మేము రీచ్ అయినాం. సో కొంచెం లాంగ్ జర్నీ కావడం వల్ల నిన్న మొత్తం రెస్టే తీసుకున్నాం మేము. సో ఇంకా మన సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. దీనికోసం మేము ఒక ఆటో అయితే హైర్ చేసుకున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ సైట్ సీయింగ్. మనమైతే మున్నార్లో ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చినాం. ఆ వ్యూ పాయింట్ నేమ్ వచ్చేసి పోతమేడు వ్యూ పాయింట్. జస్ట్ మనం రోడ్ సైడ్ ఉన్నాం, మన లెఫ్ట్ సైడ్కి వ్యూ పాయింట్ ఉంటుంది. ఒక్కసారి మనం వ్యూ పాయింట్ చూద్దాం. మనం చూస్తున్నాం కదా, ఇదే పోతమేడు వ్యూ పాయింట్. మొత్తం కంప్లీట్ కిందికి ఉంటుంది. మొత్తం టీ ఎస్టేట్స్, రిసార్ట్స్ అలాంటివి మొత్తం ఉంటాయి. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం అదిరిపోతుంది. జస్ట్ మార్నింగ్ టైం కాబట్టి మొత్తం ఫాగ్ తోటి అసలు వ్యూ అద్భుతంగా ఉంది ఇక్కడ. మనకి ఈ వ్యూ పాయింట్ స్పెషల్ ఏంటంటే, జస్ట్ మనం మార్నింగ్ 6-7 ఆ టైంలో వచ్చినా, లేదా ఈవినింగ్ మళ్ళీ 5 తర్వాత వచ్చినా కూడా మనకు పైన కనిపించే ఫాగ్ ఉంది కదా, ఆ ఫాగ్ మొత్తం కిందికి వస్తుందంట. మనకు అసలు టీ ఎస్టేట్ ఏం కనిపించదు. జస్ట్ ఒక సముద్రం చూస్తున్న ఫీల్ అనిపిస్తుంది మనకు. సో మనకైతే ఫస్ట్ పోతమేడు వ్యూ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళేది ఎక్కడ బ్రో? అట్టుకాడు వాటర్ ఫాల్స్. నెక్స్ట్ అట్టుకాడు అనే వాటర్ ఫాల్ అని కూడా ఉన్నది. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. సో మనకేంటంటే ఈ డైరెక్షన్స్ మనకేం తెలియదు కాబట్టి మేము ఆటో మాట్లాడుకున్నాం. బ్రదర్కి అన్ని డైరెక్షన్స్ తెలుసు, మనకు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ చూపిస్తాడు. మన బ్రదర్ పేరు సురేష్. ఈయన ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఎవరైనా నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఆటోలో వెళ్ళొచ్చు. టీ గార్డెన్ ఫ్లవర్స్ ఓన్లీ దిస్? That's not a tea garden flowers. It is normal flowers. ఓకే, మనం చూస్తున్నాం కదా అదే వాటర్ ఫాల్. మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తాం. అట్టుకాడు వాటర్ ఫాల్. సో ఇప్పుడు మనం దానికి కొంచెం దూరంలో ఉన్నాం. ఇంకా దగ్గరికి వెళ్ళి మనకు దగ్గర నుండి వ్యూ చూద్దాం. రూట్ మొత్తం ఘాట్ రోడ్డే, చాలా నేరో రోడ్డు. ఇందులోంచే వెహికల్స్ అన్ని పాస్ కావాలి. కొంచెం పెద్ద వెహికల్ వచ్చిందంటే ఇంకో వెహికల్ మొత్తం సైడ్కి తీసుకొని ఆగాల్సిందే. మనం అట్టుకాడు వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయినాం. ఇది పోతమేడు వ్యూ పాయింట్ నుంచి ఒక 15-20 మినిట్స్ జర్నీ ఉంటుంది. కాకుండా కంప్లీట్ ఘాట్ రోడ్డు. మనం మన ఓన్ వెహికల్స్ అయితే రాలేము ఇక్కడ. ఖచ్చితంగా అయితే కార్ అయినా ఆటో అయినా హైర్ చేసుకొని రావాల్సిందే. సో ప్రజెంట్ అయితే మనం రీచ్ అయినా. జస్ట్ ముంగట ఇదంతా రోడ్డు ఉంది కదా, ఈ ఫెన్సింగ్ దాటి కొంచెం ముందుకెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫాల్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళి మన వాటర్ ఫాల్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ చూస్తున్నాం కదా, ఇదే అట్టుకాడు వాటర్ ఫాల్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది. మొత్తం కొండలు, ఇటు సైడ్ కొండలు, ఇటు పక్క మొత్తం టీ ఎస్టేట్స్ ఉన్నాయి. మధ్యలో వాటర్ ఫాల్ ఉంటుంది. మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. జస్ట్ ఈ బ్రిడ్జ్ మీద నుండే చూడాలి మనం. వాటర్ ఫాల్ దగ్గర దాకా యాక్సెస్ ఉండదు. మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. ఇది యాక్చువల్గా రోడ్డు. ఇది రోడ్డు మీద నుంచి వెహికల్స్ పాస్ అవుతూ ఉంటాయి. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము. ఒక 5-10 నిమిషాలు ఉండి చూసి ఈ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. లొకేషన్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. అటొకసారి చూడండి, అక్కడ ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ నుంచి వాటర్ ఫాల్ వ్యూ అండ్ ఈ గ్రీనరీ మాత్రం అసలు అద్దిరిపోతుంది. మీకు యాక్చువల్ ఇంతకుముందు దగ్గరికి రాకముందు మీకు లాంగ్ షాట్లో చూపెట్టాం కదా ఒకటి, అది ఆ రాక్కి అటు సైడ్ ఉంటుంది. మనకు దగ్గరకు వచ్చి చూస్తే ఆ పార్ట్ కనిపించదు, ఈ పార్ట్ కనిపిస్తుంది అంతే. మనకు దూరం నుంచి చూస్తే వ్యూ బాగుంటుంది, దగ్గరకు వస్తే నార్మల్గానే ఉంటుంది. మెయిన్ అయితే ఆ రాక్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది. మనకి వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి వాటర్ కొంచెమే వస్తుంది, రాక్స్ కనిపిస్తున్నాయి. నార్మల్గా వర్షాలు వాడి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే మాత్రం అసలు ఈ రాక్స్ ఇక్కడ ఏం కనిపించదంట. మొత్తం వాటర్తో నిండిపోతుంది అంట. రాక్స్ మొత్తం కంప్లీట్ వాటరే కనిపిస్తుంది. ఒకసారి వాటర్ ఫాల్ ఏరియాను మొత్తం 360 డిగ్రీస్లో చూద్దాం ఎలా ఉంటుందో. వాటర్ ఫాల్ దాటి కొంచెం ముందుకు ఆ బ్రిడ్జి దాటి వచ్చినాక మనకు రైట్ సైడ్లో వాటర్ ఫాల్ పక్కనే ఒక టీ షాప్ ఉంది. జస్ట్ అక్కడికి వెళ్ళి చిన్నగా టీ తాక్కుంటూ వ్యూ ఎంజాయ్ చేద్దాం. రోడ్డు చూడు ఎంత నేరో ఉందో. అసలు 2 వెహికల్స్ వచ్చినా అంటే అసలు ఇంపాసిబుల్ పక్క నుంచి పాస్ అవ్వకుండా పోవడం.
అక్కడే ఉంది టీ షాపు, జస్ట్ వాటర్ ఫాల్ పక్కనే ఉంది, చిన్నగా మస్తు ఉన్నది. అక్కడ కూర్చొని టీ తాగితే అసలు మామూలుగా ఉండదు. మనకి ఇక్కడ సైన్ బోర్డు కూడా ఉంది, వెల్కమ్ టు అట్టుకాడు వాటర్ ఫాల్స్. ఈ షాప్ అంటే ఓన్లీ జస్ట్ టీ షాప్ కాదు, ఇది ఇల్లు, ఇంట్లోనే వాళ్ళకు షాప్ లాగా పెట్టుకున్నారు అంతే. కానీ మార్నింగ్ లేస్తేనే వీళ్ళకు పొద్దున్నే ఈ గ్రీనరీ, వాటర్ ఫాల్ సీను ఏం ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. వాటర్ ఫాల్, ఆ హైట్లో టీ ఎస్టేట్స్, ఇటు పక్కన మొత్తం పెద్ద పెద్ద కొండలు, గ్రీనరీ. అసలు ఇలాంటి ప్లేస్లో నేను టీ తాగుతా అని వరకు నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ది బెస్ట్ వ్యూ. మనమైతే అట్టుకాడు వాటర్ ఫాల్స్ చూసినాం కదా. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది, 2nd మైల్ వ్యూ పాయింట్. సో అక్కడికి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ కూడా ఎట్లుందో చూద్దాం మనం. ఇదే మన 2nd మైల్ వ్యూ పాయింట్. దీన్ని యాక్చువల్లీ ఈ ఏరియా పేరు 2nd మైల్, అందుకే దీన్ని 2nd మైల్ వ్యూ పాయింట్ అంటారు. కింద మొత్తం టీ ప్లాంటేషన్స్ ఉంటాయి, మధ్య మధ్యలో వేరే వేరే చెట్లు ఉంటాయి, వాటికి రెడ్ కలర్లో పూలు ఉంటాయి. ఈ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో మనకు లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఇది మెయిన్ రోడే, మన మున్నార్ నుంచి కొచ్చిన్ వెళ్ళే రూట్ ఇది. ఆ రోడ్డు పక్కనే మనకు ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ బస్సులు కూడా వెళ్తున్నాయి కదా, మనం చూడొచ్చు. మున్నార్ నుంచి కొచ్చిన్కి, కొచ్చిన్ నుంచి మున్నార్కి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఈ రోడ్లో. మన అదర్ ట్రావెల్స్ బస్సెస్ కూడా వస్తున్నాయి, అవి కూడా చూడొచ్చు. అలాగే మంచి ఫ్రెష్ క్యారెట్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా. తీసుకున్నారా క్యారెట్? అసలు ఇంత రెడ్ క్యారెట్, ఇంత ఫ్రెష్ క్యారెట్ అసలు ఫస్ట్ టైం చూస్తున్నారా నేను. చూద్దాం, ఒకటి తీసుకుని టేస్ట్ ఎట్లుందో దీన్ని చూద్దాం. ఎంతమ్మా? ఎంత? 30 రూపీస్ అంట. 1 2 3 4 5 6 7 క్యారెట్స్ ఉన్నాయి, 30 రూపీస్. ఇదే 7 క్యారెట్స్ మనకి ఎంత లేదన్నా మన దగ్గర ఒక 100 రూపీస్ అయినా తీసుకుంటారు. చీప్. మునార్లో క్యారెట్ చాలా చీప్. మనకి ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా మనకు సాల్ట్ వాటర్లో పెట్టి అమ్ముతారు. ఇవి ఇట్లా ఎందుకు అమ్ముతారు అని మన ఆటో డ్రైవర్ అని అడిగితే, అట్లా పెట్టి ఉంచి తింటే టేస్ట్ బాగుంటుంది అట. సో ఇక్కడ క్యారెట్ కానీ, ఇంకా మనకు ఉసిరికాయ, ఇంకా చిల్లీ, ఇలాంటివన్నీ సాల్ట్ వాటర్లో పెట్టి అమ్ముతారు. డైరెక్ట్ తీసుకుని తినచ్చు ఇవి. ఇది జాజికాయ, దీన్ని కూడా సాల్ట్ వాటర్లో పెట్టి అమ్ముతారు. ఇది వీ కెన్ ఈట్ డైరెక్ట్. ఓకే, ఇది కూడా డైరెక్ట్ తినచ్చు అంట. ఇది కేరళ ఉసిరి అంట. జస్ట్ ఈ కాయలను మనకు సాల్ట్ వాటర్లో వేసి ఇట్లా పెడితే ఆటోమేటిక్గా ఈ కలర్ చేంజ్ అయ్యి ఈ కలర్లోకి వస్తుంది అంట. బ్రో, లెట్స్ గో టు అనదర్ ప్లేస్. ఓకే, మన క్యారెట్ ఎట్లదో టేస్ట్ చేసుకుంటే తినుకుంటా పోదాం. క్యారెట్ ఎంత టేస్ట్ ఉంది తెలుసా? ఇంత స్వీట్ క్యారెట్ ఫస్ట్ టైం నేను తినడు. మామూలు టేస్ట్ లేదు అసలు, సూపర్ టేస్టీ, వెరీ స్వీట్. ఆ బొక్కలు అయితే వీడియో కోసం అతనే చెప్తున్నా అనుకుంటారు కావచ్చు, నిజంగానే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు జనాలు లేరేమో. గాయ్స్, ఇప్పుడు మనం కరాడిపారా అనే వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ ముందు కనిపించే మొత్తం మనకు కరాడిపారా వ్యూ పాయింట్. ఇది కూడా మొత్తం కింద మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది. దూరం నుంచి మనకు మొత్తం మున్నార్ ఇల్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ఫాగ్తోటి గమ్మేస్తున్నది. కొద్దిగా వ్యూ అయితే సరిగా కనిపిస్తలేదు. ఫాగ్ క్లియర్ అయితే మాత్రం వ్యూ మంచిగా కనిపిస్తుంది. కంప్లీట్ గ్రీనరీ, మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఈ ఫాగ్తో కూడా బాగుంది, ఎందుకంటే ముందు ఫాగ్ లేదు, కొంచెం దూరంలో ఫాగ్ అనిపిస్తుంది. బాగుంది లొకేషన్. ఏంద్రా ఇక్కడ ట్రైన్ బొమ్మ పెట్టిరు. ఇక్కడ ఇది ఎందుకు పెట్టిరు అన్నట్టు, ఇక్కడ దాని పక్కనే ఏదో ఇట్లా టవర్ లాగా ఉంది కదా, ఎందుకు అది ఎక్కి వ్యూ పాయింట్ చూడొచ్చా? మరి ఎవరు ఎక్కలేరుగా, మనం ఎక్కుదాం పోయి చూద్దాం. ఆ నుంచి ఇంకా మంచిగా అనిపిస్తుంది కావచ్చు వ్యూ. ఏమో రోడ్డు మాత్రం ఘోరంగా టర్నింగ్ ఉంది రా బాయ్. కొంచెం ఎవడైనా డ్రైవింగ్ రాకపోయినా, కొంచెం కేర్లెస్గా డ్రైవింగ్ చేసినా కథమే, గుద్దుకునుడే. మన కరాడిపారా వ్యూ పాయింట్ చూసినాం కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్దాం. ఈ రోడ్డు ఉంది కదా, ఇది యాక్చువల్గా కొచ్చికి వెళ్ళే రోడ్డు. ఇట్లా పోతే మనం స్ట్రైట్ పోతే ఒక 126 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మనకు బోర్డు కనిపిస్తుంది. 126 కిలోమీటర్ పోతే ఇక్కడ కొచ్చి వస్తుంది మనకు.
ప్రజెంట్ మనం అయితే కల్లార్ వాటర్ ఫాల్ అనే దగ్గర ఉన్నాం. జస్ట్ ఇది కల్లార్ అనే ప్లేసు, అందుకే ఈ వాటర్ ఫాల్ని కూడా కల్లార్ వాటర్ ఫాల్ అని పిలుస్తారు. జస్ట్ మనకు అక్కడ వ్యూ కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్. దగ్గర దాకా పోనీకుండదు, జస్ట్ ఆడ ముందు బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నిల్చొని మాత్రమే మనకు వ్యూ చూడడానికి యాక్సెస్ ఉంటుంది. దగ్గరికి పోనీకి అసలు యాక్సెస్ లేదు, పోనీకి ఓన్లీ ఇక్కడ నుంచే చూడాలి. ఒకసారి మనం కలార్ వాటర్ ఫాల్ని 360 డిగ్రీస్లో చూద్దాం. ప్రజెంట్ మనం అయితే స్పైస్ గార్డెన్కి వెళ్తున్నాం, కేరళ స్పైస్ గార్డెన్. ఇది ఏంటంటే దీని లోపల రకరకాల స్పైసెస్ సంబంధించిన ట్రీస్ అవన్నీ మొక్కలు ఉంటాయి. సో లోపలికి కనుక వాళ్ళు ఏంటంటే మనకు అవన్నీ ఏది ఏంటిది ఏంటనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం లోపలికి వెళ్ళి అది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ టికెట్ వచ్చేసి ఒకరికి 100 రూపీస్ ఉంటుంది. లోపలికి మనకు జీప్ రైడ్ ఉంటుంది, జీప్ రైడ్ ఫ్రీగానే ఉంటుంది. మనం 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం అంటే లోపలికి తీసుకెళ్ళి మనకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు. సో మనకు లోపల స్పైసెసే కాకుండా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, మనకు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అవన్నీ చూసి వచ్చినాక బయట మనకు ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా ఉంటాడు. అదేంటంటే మనకి 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా, అందులోనే ఫ్రీ కన్సల్టేషన్. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది అని ఆయన ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇస్తే మనకు పక్కనే షాప్స్లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కొనుక్కోవచ్చు. ఇది స్పైస్ గార్డెన్ ఎంట్రీ. మనం ఇక్కడ ఎంట్రీ దగ్గర నిల్చున్నాం, ఇక్కడ జీప్ కోసం వెయిట్ చేయాలి. ఆ లోపల నుండి జీప్ వస్తుంది, ఇక్కడ జీప్ ఫిల్ అయినాక లోపలికి తీసుకెళ్ళి మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి మనం చూస్తున్నాం కదా, ఈ చిన్నగా బబుల్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవి ఇలాచి అంట. జస్ట్ అంటే ఇంకా కరెక్ట్గా ఫామ్ కాలేదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అవి. Immunity power after the growing and stamina muscle power and body strength all are available. That in market we will get ashwagandha powder. Ashwagandha lehia powder also for the children. Okay. The lehia is what this 10 to 9 years. Okay. This is also the jadika. You know the jadika. Okay. All these spices. This is also the cocoa. You know cocoa make the chocolate, ice cream cake. The flavors in the you may the upside shop also available the chocolate factory. సో ఈ స్పైస్ గార్డెన్ అయితే పెద్ద ఎగ్జైటింగ్ ఏం అనిపించలేదు మాకు. జస్ట్ లోపలికి ఒక 500 మీటర్స్ జీబ్లో తీసుకెళ్ళి అక్కడ డిఫరెంట్ స్పైసెస్, డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పైకి వచ్చినాక మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఏమన్నా మెడిసిన్ కావాలి అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ మెడిసిన్స్ పక్క షాప్లో తీసుకోవచ్చు. అట్లనే పక్కనే ఒకటి చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. మీకు మున్నార్లో చాక్లెట్స్ కూడా ఫేమస్, కావాలంటే చాక్లెట్స్ కూడా కొనుక్కోవచ్చు. సో మన స్పైసెస్ గార్డెన్ విజిట్ చేసినాక అక్కడ నుంచి మనం అక్కడ మన జిప్ లైన్ అడ్వెంచర్ దగ్గరకు వచ్చినాం. ఇది ఏంటంటే మామూలుగా జిప్ లైన్ అడ్వెంచర్ యాక్టివిటీ చేయనీకి ఉంటుంది. జస్ట్ అటొక స్టేట్ 500 మీటర్స్, మళ్ళీ రిటర్న్ 500 మీటర్స్, టోటల్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఒక పర్సన్కి 500 రూపీస్. సో మీకు ఎవరైనా అడ్వెంచర్ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ అడ్వెంచర్ ట్రై చేయొచ్చు. ఇది మున్నార్లోనే లాంగెస్ట్ జిప్ లైన్, అంటే 500 మీటర్స్ లాంగ్. ఒక సైడ్ 500 మీటర్స్, ఇంకో సైడ్ 500 మీటర్స్, టోటల్ 1 కిలోమీటర్. అండ్ కింద మనకు ఆ లోయ కూడా ఆల్మోస్ట్ ఒక 400 ఫీటు లోతులో ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా అడ్వెంచర్ యాక్టివిటీ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ మున్నార్కి వచ్చిన వాళ్ళు ఈ జిప్ లైన్ ట్రై చేయండి, మంచి థ్రిల్లింగ్ ఉంటుంది.